4th సెమిస్టర్లో మనకి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా యూనిట్ 1 వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ హెచ్ఆర్ఎం. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది పేపర్ అనేది ఈజీగా ఇస్తే. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అండి. దాని తర్వాత 9th క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ పాలసీస్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్. సో ఇది కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ 9th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు. దాని తర్వాత కీ ఫంక్షన్స్, అలాగే ఫంక్షన్స్, ఆబ్జెక్టివ్స్. సో ఇవి కూడా మీరు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి, లేదంటే మెయిన్గా నేను చెప్పిన గన్ షాట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు టైం ఉంటేనే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం, అలాగే హెచ్ఆర్ ప్లానింగ్. ఇవి మనకి యూనిట్ 1లో గన్ షాట్ క్వశ్చన్స్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ప్రొక్యూర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్స్. ఇందులో మనకి 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ 3లో మీకు ఎనీ 1 క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంది. ఎందుకంటే మనకి 3 అనేది కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ జాబ్ అనాలిసిస్, జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ స్పెసిఫికేషన్. ఈ 3లోంచి ఒక క్వశ్చన్ లాంగ్ ఆన్సర్లో ఇస్తారు, అలాగే ఒకటి షార్ట్ ఆన్సర్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. కన్ఫర్మ్గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్ కింద. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మెథడ్స్ ఆఫ్ జాబ్ అనాలిసిస్, అలాగే ఇండక్షన్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఈ గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి.